హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజుటి కథ కాలం మారుతోంది. వలివేటి నాగచంద్రవతి గారు ఈ కథను రాశారు. అమ్మ మెడ వంపులో తలదూర్చి నడుం మీద చేయి చుట్టి వెచ్చగా పడుకున్న నేను హఠాత్తుగా కళ్ళు తెరిచాను. ఎవరో సన్నగా ఏడుస్తున్న ధ్వని. పక్కన అమ్మ లేదు. కిటికీ దగ్గర క్రీనీడలో కూర్చుని శబ్దం పైకి రానీయకుండా నొక్కిపడుతూ ఏడుస్తోంది. అమ్మా! గప్పున మెలకువ వచ్చింది. కల తేలిపోయింది. నిట్టూరుస్తూ లేచి కూర్చున్నాను. దగ్గర చుట్టంలా తరచూ ఈ స్వప్నం నన్ను పలకరిస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే ఇది కలే, కానీ ఒకనాటి వాస్తవం అది. అప్పుడు నాకు 5 ఏళ్ళు. ఆ రోజు రాత్రి అమ్మ పక్కనే నేను ఉయ్యాలలో, మా చెల్లి నిద్రలో ఉన్నాం. రాత్రి సగభాగం గడిచి ఉంటుంది. లీలగా అరుపులు, కేకలు దడుస్తూ అమ్మ స్పర్శ కోసం తడిమాను. పక్కన అమ్మ లేదు, నానమ్మ ఉంది. పడుకో పడుకో అంది నా వీపు మీద మృదువుగా జోకొడుతూ. మళ్ళీ మాగన్ను పడుతోంది. ఇంతలోనే మళ్ళీ ఏదో అలికిడి. ఇబ్బందిగా రెప్పలు సగం మాత్రం తెరిచాను. అమ్మ కిటికీ దగ్గర గోడకి వాలి ఏడుస్తోంది. అమ్మా అన్నాను తల్లడిల్లిపోతూ. ఆ ఘటన అలాగే నా మనసులో ముద్రితమైపోయింది. ఆ రాత్రి అమ్మ ఎందుకు ఏడ్చిందో, తెల్లవారాక నానమ్మ అమ్మ ఒంటి మీద వాతలకి నూనె రాస్తూ చేసిన నేరాలు లెక్క చూసి శిక్షించేది యముడు, ఏ తప్పు లేకుండానే ఆడదాన్ని శిక్షించేది మొగుడు, మన కర్మ ఇది అంటూ ఎందుకు విచారపడేదో వయసుతో పాటు అవగాహన పెరిగితే గాని నాకు తెలియలేదు. ఆ వాతలు మొగుడు అనబడే మగవాడి దాష్టికానికి ఆన్నవాళ్ళని. మనసు నిండా ఏదో బాధ, ఆక్రోశం. అసలు అమ్మని హింసించే అధికారం నాన్నకి ఎవరిచ్చారు? గొడ్డు మెడలో పలుపుతాడు, ఆడదాని మెడలో పసుపుతాడు వేశాక వాడే యజమాని. మెడ పుండుపడినా ఎద్దూ ఓర్చుకోవాల్సిందే. వంటి మీద వాతలు పడినా ఆడది ఓర్చుకోవాల్సిందే. ఏం చేస్తాం, పెద్దలు నిర్ణయించారు అలాగా అంటుంది నానమ్మ. ఏ కాలమది? అంత అన్యాయమైన నియమాలు పెట్టిన ఆ పెద్దలెవరు? వాటి మూలంగా నరకయాతన పడుతున్న వాళ్లైనా మార్చమని అడగరెందుకు, తిరగబడరెందుకు? అస్పష్టమైన కలగాప్లగమైన ఆలోచనలు తప్ప అడగ్గల వయసు, ధైర్యమూ లేదు. కాలంతో పాటు వయసు పెరిగింది. వ్యక్తురాలినయ్యాను. ఆంక్షలు నాకు ఎక్కువయ్యాయి. ఇదివరకులా పరుగులు పెట్టడం, ఫక్కుమని నవ్వటం, చీకటి పడ్డాక తోడు లేకుండా బయటకు వెళ్ళటం ఆడపిల్లకి నిషిద్ధం. ఆడపిల్లల స్కూల్లోనే చదువుకోవాలి. ఇంటి పని, వంట పని నేర్చుకోవాలి. చెమ్మచెక్కలు, ఉప్పుల కుప్పలు మానేసి పచ్చీసు, వామనగుంటలు ఆడుకోవాలి. ఇన్ని కట్టుబాట్లతో మంచి అమ్మాయిగా పెరిగాను. ఆ కాలపు ఆచారాలనండి, సాంప్రదాయమనండి, చేదస్తాలు అనండి ఈడేరిన పిల్లకి వీలైనంత తొందరగా పెళ్లి చేసి అత్తవారింటికి తరిమేయటమే రివాజు. ఆ ప్రకారమే నా 15వ ఏట చదువు మానిపించి పెళ్లి చేశారు. అత్తవారింటికి అంపకం పెట్టారు. నా సంసార జీవితం ప్రారంభమయ్యింది. ఉండే నివాసం మారింది. చుట్టూ ఉండే మనుషులు మారారు. పరిస్థితులు మాత్రం యథాతథం. ఏ జాతి చరిత్ర చూసినా అన్నట్టు, ఏ ఇంటి కథ చూసినా కాస్త అటు ఇటు మార్పు చేర్పులతో ఒకటే మోడల్. తొందరగానే మా అత్తగారి ఇంట్లో వాళ్ళ మనస్తత్వాలు ఆకలింపుకొచ్చేశాయి. మా మామగారు పెద్ద పులి. ఆయన ఇంట్లో ఉన్న, బయట నుంచి ఇంట్లోకొస్తున్న సింహం రాకడ పసిగట్టిన అడవిలా నిశ్శబ్దమైపోతుంది ఇల్లు. ఆయన మాట శాసనం. ఆయన చెప్పిందే చేయాలి, కట్టమన్నదే కట్టాలి, వండమన్నదే వండాలి. గీటు దాటితే శివతాండవమే. వీధి దాకా వినిపించే ఆయన అరుపులకి బిక్క చచ్చిపోయేవాళ్లం ఇంట్లో అందరమూను. ముఖ్యంగా ఆడవారి పట్ల ఎంత నిర్దయుడంటే, నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడం తరువాయి ఆయన చేసిన నిర్వాకం పని మనిషిని మాన్పించేయటం. 3 ఆడంగులున్నారు తిని కూర్చుంటూ. ఆ మాత్రం ఇంటి పని చేసుకోలేరు. అది కారణం. ఇంటి పని అంటే తేలికగా ఉండటానికి ఇప్పటి రోజులా అవి మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు లాంటివి ఉంటాయని కూడా ఊహించని కాలం అది. కట్టెల మీద వంట, పొగ, కళ్ళు మంటలు, మాడిన గిన్నెలు, మాసిన బట్టలు, రుబ్బురోలు, రోకలి బండ, పెరట్లో 2 గేదెలు. 3 చేసిన తెమలని పని. ఒళ్ళు హూనమయ్యే చాకిరి. మామగారు లెక్కేసిన 3లో
మా అత్తగారు ఒకరు. ఆవిడకి ఉబ్బసం, దానికి తోడు కీళ్ల నొప్పులు. 10 నిమిషాలు నిలబడితే పావుగంట ఆయాసపడేది. పాపం ఆవిడ రోగిష్టితనం అంటే కూడా మా మామగారికి విసిగే. ఏల్నాటి శనివి, నిన్ను నా కంటగట్టారు మీ వాళ్ళు అని కసిగా అరుస్తూ ఉండేవారు. ఇక మా ఆడపడుచు ప్రభావతి బాల్య వితంతువు. పెళ్ళైన 2 ఏళ్లకే భర్తను పోగొట్టుకుని పుట్టింటికి వచ్చి చేరింది. నేను ఈ ఇంటి గృహప్రవేశం చేసేదాకా పని మనిషి సహాయంతో ఇంట్లో పనంతా ఆమె చక్కబెట్టేది. ఇప్పుడు పని మనిషి స్థానంలో నేనొచ్చాను. ఆవిడంటే నాకు జాలి. నేను కాస్త మంచి చీర కట్టుకున్నా, తల్లో కాసిని పూలు పెట్టుకున్నా తన కళ్ళు వెళ్ళగక్కే అసూయను కూడా నేను అర్థం చేసుకోగలను. పాపం, నిండా 25 ఏళ్ళు లేవు. తెల్ల చీర కట్టుకుంటుంది, వేలు ముడి వేసుకుంటుంది. తను ఎదురొస్తే దుశ్శకునమంట. లేవంగానే కనబడితే తల్లి కూడా మొహం చిట్లించుకుంటుంది. వీరి మొహం చూడనివ్వరు. మా మామగారైతే ముందు సావిట్లో అడుగుపెట్టినా రంకెలేస్తారు. విధి వంకరగా చూసింది చాలదా? చుట్టూరా మనుషులు కూడా ఎందుకు ఆమెనంతగా అవమానిస్తారు? పూర్తిగా విప్పారకుండానే రేఖలు చిదిమేసిన పువ్వులాంటి ఆమెను చూస్తే మనసు కలచినట్టు అవుతుంది నాకు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన అనుభవిస్తోంది. ఆ భగవంతుడు విధించిన శిక్షని మనం రద్దు చేయగలమా? ఈ జన్మనిలా వెళ్ళమార్చవలసిందే అంటుంది మా అత్తగారు. ఏం, కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆమె రాతను సరిచెయ్యలేరా వీళ్ళు అంటుంది నా బుద్ధి. నాకొచ్చే భావాలని ఆలోచనలని ఎవరితో పంచుకోను? కన్నవారిని వదిలి ఎవరిని నా అనుకుని వచ్చానో ఆయన దగ్గర కూడా నా మనసు విప్పలేనే. అంత చనువు నాకెప్పుడిచ్చారాయన? మామగారిలా నోరు చేసుకోపోవచ్చు, కానీ సేవ చేయటంలో దాసిగా, కడుపు నింపటంలో తల్లిగా, పడక గదిలో రంబగా వాడుకున్నారే తప్ప సలహా అడగటంలో మంత్రిగా నాకు అవకాశం ఇయ్యలేదు. సహధర్మచారినిగా గౌరవించనూ లేదు. అర్ధాంగిగా తనతో సమాన స్థానమూ ఇయ్యలేదు. అన్నింటా ఏకపక్షం. సంవత్సరాలు గడుస్తున్నా మా నడుమ అదే పరాయితనం. మగవాడినన్న అహంతో నా మనసు చూరగొనాలనే ప్రయత్నం ఆయన చేయలేదు. ఈయన నా మనిషి అన్న ఆర్ద్రభావము నాకు ఎప్పుడూ కలుగలేదు. తప్పనిసరిగా ఒకే బాటన నడుస్తోన్న బాటసారులం అంతే. లోపల ఇంతలా మదన పడతానే గాని ఎదురుపడి మీ ఏకఛత్రాధిపత్యం ఏమిటని ఎందుకు ప్రశ్నించలేను? ఆయన్ని చూడగానే ఏదో తప్పు చేసినట్టు ఎందుకు జంకుతాను? తరతరాలుగా నరనరాన జీర్ణించుకుపోయిన బానిసత్వ గుణం ముందుకు అడుగేయనివ్వట్లేదా? ఆనాడు నేను చేయలేని పని నా కూతురు లావణ్య చేసింది. నేనతన్ని చేసుకోను, నాకతను నచ్చలేదు. కుండ బద్దలు కొట్టింది లావణ్య. ఉక్కిరి బిక్కిరయ్యారు. నా భర్త చిన్నప్పటినుంచి అది కొంచెం పెంకి, మాట పెలుసు అని తెలుసుగాని ఇంత సాహసం చేస్తుందని మాత్రం నేను అనుకోలేదు. 2 రోజుల క్రితం సాంప్రదాయ పద్ధతిగా మొదటిసారి పెళ్లి చూపులు జరిగాయి. పిల్ల నచ్చిందని కబురు వచ్చింది వాళ్ల నుంచి. తొలిగా చూసిన సంబంధమే కుదిరిపోతుందంటే ఆడపిల్లకి ఎంత అదృష్టం కలిసొచ్చినట్టే. ఇంటిల్లిపాది ఏనుగెక్కినంత సంబరపడిపోతున్నాం. కట్నాలు లాంఛనాలు మాట్లాడేసుకొని నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటే మంచిది అనుకుంటున్నప్పుడు అనువిచ్ఛేదనం చేసింది లావణ్య. అదేమిటి, నిన్నడిగితే తల ఊపావుగా? ఊపలేదు, దించుకున్నాను. ఆలోచించే కొద్దీ నాకతను బాగున్నాడని అనిపించటం లేదు. ముక్కు మరీ పొడుగ్గా ఉంది, చివర్లో వంగిపోయింది. నాకది నచ్చలా. ఇదేం చిన్నపిల్లల ఆటనుకుంటున్నావా? అవునని కాదని ఉగ్రుడైపోయారు ఆయన. ఎందుకరుస్తారు? ఆట కాదిది, నా పెళ్లి విషయం. అందుకే సీరియస్గా చెబుతున్నాను. మీకులా దొరికిందే మహాప్రసాదమని రాజీ పడదలుచుకోలేదు. తను గొంతు పెంచేస్తూ అంది లావణ్య. చప్పున చల్లారిపోయారాయన. ఇంటి తగవు రచ్చ చేసుకుంటే పోయే పరువెవరిది? చివరికి కూతురి మొండితనానికి లొంగక తప్పలేదు పాపం మా వారికి. అప్పటికి గాని నాకు తెలియలేదు విప్లవానికి ఎంత శక్తి ఉందో. గౌతమ్ని వరుడిగా లావణ్య ఊకొట్టాక ఊపిరి పీల్చుకున్నారు నా భర్త. తల ఎగరెయ్యలేదు కానీ ఆ విజయం తాలూకు గర్వం, మెరుపు లావణ్య కళ్ళలో చూశాను నేను. పెళ్లి చేసి కాపురానికి పంపించేటప్పుడు అందరితో కలివిడిగా ఉండు, పెద్దవాళ్లతో వినయంగా ఉండు,
భర్త మాటకి సాంప్రదాయం కొనసాగించబోయాను. ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసులే, నువ్వేం నాకు చెప్పనక్కర్లేదు అంది అది. నిజమే, నా కూతురు సమర్థురాలు, నాలా పిరికిది కాదు. తన జీవితాన్ని తెలివిగా ధైర్యంగా సరిదిద్దుకోగలదు. నేననుకున్నట్టే లావణ్య ఆ ఇంట గెలుపు సాధించింది. తనదైన ముద్రతో విజయ పతాకం ఎగరేసింది. కానీ నేను ఆశించినట్టు గాంధేయ మార్గంలో కాదు. గౌతమ్ చాలా నెమ్మదస్తుడు. మొహం మీద చిరునవ్వు, మాటలో సౌమ్యత చెదరనివ్వడు. ఎప్పుడు చూసినా అప్పుడే ధ్యానంలోంచి కళ్ళు విప్పినవాడిలా ప్రశాంతంగా ఉంటాడు. ఇక నా కూతురు తుఫాను, ఉరికే జలపాతం, గంతులు వేసే లేడిపిల్ల. వ్యతిరేక ధృవాలు ఆకర్షించుకుంటాయనేది సిద్ధాంతం. లావణ్య అందానికి, వాక్చాతుర్యానికి ఫిదా అయిపోయాడు గౌతమ్. మగని ఈ బలహీనత ఆధారంగా ఆ ఇంటి సారథ్యం తన చేతుల్లోకి తీసుకుంది సులువుగా. అత్తగారిని వంట ఇంటికి పరిమితం చేసింది. ఏం వండాలో, ఎంత వండాలో లిమిట్స్ పెట్టింది. ఏదో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయిన మామగారిని ఎప్పుడూ విశ్రాంతంటూ ఆ పడక కుర్చీలో పేపర్ పట్టుకు కూర్చోకండి, ఆరోగ్యం చెడుతుంది. పెరట్లో బోలెడు ఖాళీ స్థలముంది, కూర మొక్కలు వేసి వాటి సంరక్షణ చూడండి. మీకు కాలక్షేపంగానూ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసినట్టుగానూ ఉంటుంది, మనకు కూరల ఖర్చు కలిసి వస్తుంది అని 60 ఏళ్ల ఆ వృద్ధుడికి హితోపదేశం చేసింది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న మరిదిని అలా ఫ్రెండ్స్ దగ్గరకని, మాల్స్కని బలాదూరు తిరుగుళ్ళు తిరక్కపోతే 4 పిల్లలకి ట్యూషన్లు చెప్పరాదు? నీ అప్లికేషన్లకైనా వస్తాయి కదా. మీ అన్నయ్య ఒక్కరు ఎంత బరువని మోస్తారు? చిన్న పిల్లాడివి కాదు, అర్థం చేసుకో అని బుద్ధులు చెప్పింది. అందరికీ పనులప్పగించి తను మాత్రం రింగు మాస్టార్లా అందర్నీ కంట్రోల్ చేసే బాధ్యతని తలకెత్తుకుంది. మొదట్లో కాస్త ఒద్దికగానే చెప్పింది. రాను రాను శాసించటం దాకా వచ్చింది. ఈ మూకను పోషించలేక మా ఆయన, అడ్డమైన సేవలు చేయలేక నేను చచ్చిపోతున్నాం అని గత్తర చేయటం కూడా నేర్చుకుంది. ఓర్పుకు కూడా ఓ హద్దుంటుంది. అది దాటితే అప్పట్నుంచి ఆ ఇంట్లో కీచులాటలు తలెత్తాయి. గంగిగోవులా ఉండే మామగారి నోరు, నోట్లో నాలికే లేదు అనుకునే అత్తగారి నోరు, లావణ్య పుణ్యమా అని ఇంట్లో వాళ్ళకే కాదు బయట వాళ్ళ చెవులకి కూడా వినిపిస్తున్నాయి. నిన్నగాక మొన్నొచ్చావు, మా మీద నీ పెత్తనమేమిటి అంటుంది అత్తగారు. నిన్నొచ్చినా మొన్నొచ్చినా ఈ ఇల్లు, ఈ సంసారం ఇప్పుడు నావి. నాకు నా భర్త తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎక్స్ట్రానే. నా చెప్పు చేతల్లో ఉంటారా సరే, లేదంటే మీ తోవ మీరు చూసుకోవాల్సిందే. సరిగ్గా ఈ మాటల్లోనే చెప్పకపోయినా లావణ్య చెప్పే సమాధానానికి అర్థమదే. పాపం గౌతమ్ పరిస్థితి అడకత్తెరలో పోకచందమైంది. తల్లిని తప్పు పట్టలేడు, భార్యని మందలించలేడు. అప్పటికి ప్రయత్నించాడొకసారి భార్యకు నచ్చ చెప్పాలని. మీకేం తెలియదు, మీరూరుకోండి. ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో నాకు బాగా తెలుసు. నాకెందుకని నేను ఊరుకుంటుంటే మీ అమ్మ ఇంతింత వండి మిగిలింది పనివాళ్లకి పారేస్తోంది. మిగతా మీ పరివారం సోమరుల్లా తయారై బట్టలు, నగలు, గుళ్ళు, గోపురాలు అని ఒకరు, గాడ్జెట్సు, విహారాలని ఒకరు, ఎన్ని విధాలుగా డబ్బు తగలబెట్టడమా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి మన భవిష్యత్తు, పుట్టబోయే బిడ్డలు, పెరిగే సంసారం గురించి నేను జాగ్రత్త పడొద్దా? అంచేత నేనేం చేసినా మన మంచికే. మీరు గమ్మునుండండి, అంతా నేను చూసుకుంటాను అంది లావణ్య. గొడవ పెంచటం ఇష్టం లేక అప్పటికి ఊరుకున్నా భార్య గయ్యాలితనం మితిమీరిపోయినప్పుడు విసిగెత్తిపోయి తరచూ అతను నోరు చేసుకునేవాడు. దినదినాన ఆ ఇంట్లో ఎప్పుడూ యుద్ధ వాతావరణమే. మా బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి వెళ్ళినప్పుడు అక్కడ కలిశాను లావణ్య అత్తగారిని. మీ అమ్మాయి మీద చాడీలు చెబుతున్నానని అనుకోకండి అంటూ కోడలి నిర్వాకమంతా చెబుతూ, మా మధ్య నా కొడుకు నలిగిపోతున్నాడు వదినగారు, చూడలేకపోతున్నాం. చిన్నవాడికి ఏదైనా ఉద్యోగం దొరికితే ఆ నరకంలోంచి వెళ్ళిపోతాం. అందుకోసమే రోజు ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను అంటూ కళ్ళొత్తుకుందావిడ. సిగ్గుతో తల వంచుకున్నాను నేను. నీకింత గడుసుతనం ఎలా అబ్బిందే కోపంగా అడిగాను నా కూతుర్ని తరువాత. లేకపోతే నీకులా చచ్చుగా పడి ఉండమంటావా? అది నా వల్ల కాదు. అయినా ఎప్పుడూ మగవాడి ఆధిపత్యానికి లోబడే ఉండాలా?
పద్ధతి మార్చాలి అనిపించింది. మార్చి చూపించాను అంది విలాసంగా. మార్పు మంచిదే, కానీ ఈ రకంగానా? ఆహా! అమ్మమ్మ 2 చేతులతోనూ పొదవి పట్టుకుని నన్ను ఆహ్వానించింది నా మనవరాలు వెన్నెల. ఆ నులివెచ్చని కౌగిలిలోని ఆప్యాయతకు పొంగిపోయింది నా మనసు. తనతో పాటే వచ్చి నా పాదాలు తాకి నమస్కరించాడు వెన్నెల భర్త గోపీకృష్ణ. విదేశంలో పెద్ద చదువు చదివి వచ్చాడతను. ఏ భేషజమూ లేకుండా ఈ ముసలిదానికిచ్చిన గౌరవానికి తబ్బిబ్బయ్యాను. మా వాళ్ళు ఉత్తరదేశ యాత్రలకు వెడుతూ భారంగా ఉన్న నా భారాన్ని తాత్కాలికంగా వెన్నెల మీద మోపి నన్నిక్కడ దిగబెట్టారు. వెన్నెల వాళ్లది చాలా పెద్ద ఇల్లు. వాళ్ళు నాకిచ్చిన గది చాలా విశాలంగా ఉంది. లేత గులాబీ రంగు గోడలు, పెద్ద పెద్ద కిటికీలు, నైట్ క్వీన్ మీదుగా వస్తున్న గాలి వింజమరలు వీస్తున్నట్లుగా హాయిగా ఉంది. మెత్తని పరుపు. నా కళ్ళు మూతలు పడేదాకా నా మంచం మీదే కూర్చొని కబుర్లు చెప్పింది వెన్నెల. ఆ రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. తెల్లవారగానే తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాడు గోపీకృష్ణ చేతిలో ట్రేతో. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ. అందమైన మందహాసంతో కాఫీ కప్పు అందించాడు. నేను మిమ్మల్ని అమ్మమ్మ అనే అంటాను. నాకు ఆ పిలుపే దగ్గరగా అనిపిస్తుంది. దానికేం, అలాగే పిలువు. అయినా ఇంత పొద్దున్నే లేచి కాఫీ కూడా పెట్టావా? ఎందుకయ్యా అంత శ్రమ అన్నాను నొచ్చుకుంటూ. శ్రమ ఏముంది అమ్మమ్మ, నాన్నకు బెడ్ కాఫీ అలవాటు ఉంది. మీరు చీకటితోనే లేచి ధ్యానం చేసుకుంటారని చెప్పింది వెన్నెల. నాన్నతో పాటు మీకు ఓ కప్పు కలిపాను అన్నాడు చిరునవ్వు చెదరనీయకుండా. వెన్నెల ఇంకా లేవలేదు. రాత్రి 2:30 అయింది తన ఆఫీస్ వర్క్ పూర్తయ్యేసరికి. ఇంకాసేపైనా పడుకోనిమ్మని నేనే లేపలేదు అన్నాడతను వెళ్ళిపోతూ. తల్లిఛాయలు రాలేదు కదా అన్న నా అనుమానాన్ని తుంచేస్తూ. గోపీకృష్ణ వెళ్తున్నప్పుడే అతని తండ్రి విశ్వనాథం గారు వచ్చారు గదిలోకి. బావున్నారా అమ్మ అంటూ. ఆయన భార్య సుమిత్ర క్యాన్సర్తో మరణించి 2 సంవత్సరాలైంది. ఇక ఉద్యోగం చెయ్యాలనిపించక రిజైన్ చేసేసి ఇక్కడ కొన్నాళ్ళు, అమెరికాలో ఉంటున్న కూతురి దగ్గర కొన్నాళ్ళు ఉంటారట ఆయన. 10 నిమిషాలు అవి ఇవి మాట్లాడాక 10 అడుగులు వేయగలరా అమ్మా? కాసేపలా వాకింగ్కు వెళ్దాం అడిగారు ఆయన. ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు విరామమెరుగని చాకిరి, వయసు ఊడిగిన ఈ స్థితిలో భగవంతుని నామస్మరణ తప్ప మరో ఆలోచన మరిచి పోయిన నా బోటి దానికి ఇదో కొత్త అనుభవం. నడవగలను పదండి అన్నాను. ఈ ఉషోదయ వేళ చల్లటి గాలుల్ని పీలుస్తూ ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగొచ్చిన విశ్వనాథం గారు ఆ విశేషాలు మెత్తని స్వరంతో చెబుతోంటే వింటూ మంచు కురిసిన ఆ పచ్చిక మీద నడవటం నిజంగా అద్భుతం. ఇంత సుందరమైన అనుభూతులు ఉంటాయని తెలియకుండానే జీవితమంతా నిస్సారంగా గడిపేశాను. నిజంగా విచారం అనిపించింది. మా సుమిత్ర చేసింది అలవాటు. నా మొహంలో బయటపడిపోతున్న సంభ్రమాన్ని చూసిగావును అన్నారు విశ్వనాథం గారు. మనసుకి శాంతి, తనువుకి విశ్రాంతి ఇది అంటుంది సుమిత్ర. నేను గమనించాను. సంభాషణలో ఏదో మిషమీద భార్యని తలుచుకుంటూనే ఉన్నారు ఆయన. భర్త హృదయాన్ని గెలుచుకున్న సుమిత్ర ఎంత అదృష్టవంతురాలు. మేము వచ్చేసరికి ఎలక్ట్రిక్ మిషన్తో ఇల్లు శుభ్రం చేస్తున్నాడు కృష్ణ ఈల వేసుకుంటూ. మనసు చూక్కుమనిపించింది. ఇంకా లేవలేదా ఈ దొరసాని? ఎంత అలసిపోతే మటుకు తను చేయాల్సిన పనులు మొగుడు చేస్తుంటే ఎలా నిద్రపడుతోంది దానికి? అంతలోనే వచ్చింది వెన్నెల బ్రేక్ఫాస్ట్ రెడీ అనుకుంటూ. సారీ అమ్మమ్మ, పొద్దున్నే లేచి నీకు సుప్రభాతం చెప్పాలి అనుకున్నాను. ఈ కృష్ణ చూడు నన్ను లేపలేదు. నన్ను చూసి అంది భర్త వంక కిన్నుకుగా చూస్తూ. వెన్నెల మీద అనవసరంగా అపోహపడ్డానా? ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ సర్దేశారు. నాకిష్టమని పెసరట్టు ఉప్మా చేసిందట. వెన్నెల పెసరట్లు ప్లేట్లో పెడుతుంటే కృష్ణ గ్లాసుల్లో మంచినీళ్లు నింపాడు. అలా ఇద్దరూ ఒకరినొకరు అందించుకుంటూ చకచకా పనిచేస్తుంటే ముచ్చటగానే ఉంది. గాని ఏదో చిన్న ఎబ్బెట్టు. రచ్చలో కూర్చోవలసిన రాజేంద్ర భోగి ఇలా మంచినీళ్ళు పచ్చళ్ళు వడ్డిస్తూ రామ్మమ్మ వెన్నెల పిలిచింది. నాకు మొహమాటం వేసింది. మగవాళ్ళు తిని వెళ్ళిన తర్వాతే ఆడవాళ్లం తినటం ఇప్పటికీ మా ఇంట అలవాటు. మరి ఎంత పని రద్దీలో ఉన్నా ఉదయం బ్రేక్ఫాస్ట్కి, రాత్రి డిన్నర్కి
అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కలవాలన్నది మా అత్తగారు పెట్టిన నియమం. బాంధవ్యాలు బలపడేందుకు ఇదో సూత్రం అంటారామే. నా చేయి పట్టుకొని బలవంతాన కూర్చోబెడుతూ అంది వెన్నెల. లోకం విడిచి వెళ్ళిపోయినా ఆమె మాటకెంత విలువ. ముందు తడబాటుగానే ఉన్నది, కానీ నలుగురం కబుర్లు కలబోసుకుంటూ నవ్వులు చిలకరించుకుంటూ ప్లేట్లలోని రుచులన్నీ ఆస్వాదించటం నీరసం రోగికి గ్లూకోజ్ ఇంజెక్షన్లా నా స్తబ్దతని కరిగించాయి, ఆనందాన్ని కలిగించాయి. పలహారం పూర్తయింది. వెన్నెల టేబుల్ క్లీన్ చేస్తోంది. కృష్ణ అయితే అలవాటైన పనిలాగా గబగబా ఎంగిలి ప్లేట్లు షింకులో వేసి కడిగేస్తున్నాడు. నువ్వీ ఆడపనులన్నీ చేయటం నాకు నచ్చటం లేదయ్యా, లే ఇవి నేను కడుగుతాను అన్నాను మందలింపుగా, అతని చేతిలోని ప్లేట్ల కోసం చేయి జాపుతూ. పాతకాలం వాసనలు పోలేదు మరి. కృష్ణ మందహాసం చేశాడు. మీరు మా తాతల నాటి రూల్స్ చెబుతున్నారు అమ్మమ్మ. మా జనరేషన్లో ఆడపని మగపని అని కేటాయింపులు లేవు. ఆడవాళ్ళని బానసిల్లాగా 4th గ్రేడ్కి తొక్కేయటమూ లేదు. మగవాడికి కిరీటం పెట్టి సింహాసనం ఎక్కించటమూ లేదు. ఇప్పుడు అందరూ సమానమే. ఆలోచించండి అమ్మమ్మ, మీరు పురుష లక్షణంగా భావించే ఉద్యోగం నాతో పాటు వెన్నెలా చేస్తుంది. మరి ఇంటి పని కూడా తన మీదే రుద్దడం సబవా? ఆ శ్రమలో సగం నేను పంచుకుంటే తప్పేమిటి? చిన్నతనం ఎందుకు? కష్టంలోనూ సమాన భాగస్వాములవటమే కదా దాంపత్యం అంటే. ఎలా అప్పింది అతనికి ఇంత విశాలమైన ఆలోచనా ధోరణి? నా మనసులో ప్రశ్న చదివినట్టు. మా అమ్మ నాన్న స్నేహితుల్లా ఉండేవారు అమ్మమ్మ. నన్ను మా అక్కని ప్లస్ మైనస్ అని ఎప్పుడూ ఎక్కడ భేదం చూపించలేదు. చదువుతో పాటు ఇద్దరికీ ఇంటి పని వంట పని సమానంగా నేర్పించింది మా అమ్మ. ఆ విధానమే మాది కూడా. ఈ పద్ధతి సరికాదంటారా అన్నాడు కృష్ణ. తెల్లంటే ఎంత గౌరవమో అతని కళ్ళు చెప్తున్నాయి. నా మొహంలో మెప్పుదల అతను కనిపెట్టాడు. కొన్ని తరాలు దాటి వచ్చారు మీరు. చెప్పండి అమ్మమ్మ, ఇంట్లో ఎవరో ఒకరు ఏకఛత్రాధిపత్యం కఠినంగా సాగించిన మీ కాలం నచ్చిందా? ప్రజాస్వామ్యం లాంటి ఈ రోజులు నచ్చాయా? నిజం చెప్పండి. ఏం చెప్పను, 10 రోజులు ఉన్నాను నేనక్కడ. సుమిత్ర వంటి మాతృమూర్తి శిక్షణలో పెరిగిన కృష్ణ వెన్నెలను సహధర్మచారినిగా గౌరవించడం, ప్రియురాలిగా ప్రేమించడం నేను చూశాను. స్వార్థంతో నిరంకుశ ప్రవర్తనతో అందర్నీ దూరం చేసుకున్న తల్లి ధూరత్వం చూసిన వెన్నెల తను మాత్రం అలా కాకూడదనుకుని ఉంటుంది. అన్ని విధాలా భర్తకి సహకరిస్తుంది. నా వాళ్ళు నీ వాళ్ళు అని విడదీయక మనవాళ్ళు అంటోంది. ఆదరిస్తోంది. ఇల్లు స్వర్గం చేసుకుంటుంది. నాకు ఎన్నో జాగ్రత్తలు చెబుతూ రైలెక్కించారు. నా మనుమడు మనవరాలు. రైలు కదిలింది. చెయ్యూపుతూ నాకు వీడ్కోలు చెబుతున్న ఆ జంటను మనసారా ఆశీర్వదించాను. హెచ్చు తగ్గుదల దారిని వదిలించుకొని స్వయంగా పూలబాట పరుచుకుంటున్న యువతరం వీళ్ళు. ఎంత బాగుంది ఈ సమానత్వం. వెనక్కి వాలాను తృప్తిగా. గతం లాంటి చెట్టు పుట్టల్ని వెనక్కి నెట్టేస్తూ రైలు ముందుకు దూసుకు వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.